సుధా కుకింగ్కి స్వాగతం అండి. ఇవాళ బెండకాయ పప్పుకూర ఎలా వండాలో చూద్దామండి. ఫస్ట్ బెండకాయలు శుభ్రంగా కడిగేసి తుడిచి ఆరబెట్టుకోవాలండి. బాండల్లో నూనె వేసి పోపు వేసుకోవాలండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని పోపు వేయించుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత దాంట్లో మనం ముందుగా తరుక్కున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇదిగో ఇలాగా కొంచెం పెద్ద పెద్ద ముక్కల కింద తరుక్కుంటే బాగుంటాయండి. ఈ ముక్కలు వేసేసుకోవాలండి. ఈ ముక్కలు వేసేసుకుని అడుగు నుంచి పైన కలిపేసుకుని మగ్గ పెట్టుకోవాలి. అది మగ్గుతూ ఉండగా మూత పెట్టేయాలండి. మూత పెడితే మగ్గుతుంది. మగ్గుతుండేలాగా దాంట్లో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, దీంట్లో ఇంకా ఎర్రకారం ఉండదండి, ఓన్లీ పచ్చిమిరపకాయలు ఉంటాయి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి కలిపి తిప్పి మూత పెట్టాలండి. మూత పెట్టి మగ్గిన తర్వాత వెల్లుల్లి రబ్బలు, 4 వెల్లుల్లి రబ్బలు, అలాగే కొద్దిగా అల్లము, అలాగే కొద్దిగా కొబ్బరి పౌడర్ అండి. ఉప్పు కూడా సరిపడినంత వేయాలి. క్లిప్పింగ్ కనిపించలేదు. తర్వాత కొత్తిమీర వేయాలండి. వేసి వీటిని మగ్గనివ్వాలి. సన్నాన్ని సగం మీద మగ్గనిస్తే గుమగుమలాడే బెండకాయ పోపు కూర రెడీ అండి.